పొట్టు పెసరపప్పుతో అయితే పెసరట్టు చేస్తాం లేదా గుగ్గుళ్ళు చేస్తాం. ఇవి కాకుండా కమ్మని లడ్డూలు ప్రిపేర్ చేయొచ్చు అని మీలో ఎవరికైనా తెలుసా? తెలిసుంటే నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పెసరపప్పు బెల్లం వేసి చేసిన ఈ కమ్మని లడ్డూలు పిల్లల ఆరోగ్యానికి ఎదుగుదలకు చాలా మంచిది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వి సంభ వంటలు. నేను మీ లక్ష్మి. పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేసి పెసరపప్పు లడ్డూలు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ప్లెయిన్ పొట్టు లేకుండా ఉన్న మూంగ్ దాల్ని కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి పొట్టు పెసరపప్పు చాలా మంచిది. అందుకోసం నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. పెసరపప్పు వేపుతున్న కొద్దీ కాస్త రంగు మారుతూ కమ్మని వాసన వస్తుంది. పెసరపప్పు మనకు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. పెసరపప్పు వేగుతున్నప్పుడు మినపప్పు ఎలా అయితే స్మెల్ వస్తుందో యాజ్ ఇట్ ఇస్ అది కూడా అలాగే వస్తుంది. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి బరకగా కాకుండా అలానే ఫైన్ పౌడర్లా కాకుండా మీడియం టెక్స్చర్ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ బాదం అలాగే కాజు వేస్తున్నాను. ఇవి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కిస్మిస్ని వేసేయండి. అన్నీ ఒకేసారి వేసేసారనుకోండి కిస్మిస్ త్వరగా మాడిపోతాయి. బాదం కాజు కాస్త వేగి కిస్మిస్ కాస్త పొంగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ని వేసేసుకోవాలి. పెసరపప్పు మెత్తటి పౌడర్లా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు నీతిలో వేపేసుకోండి. అంత మిక్స్ చేసుకుంటూ వేపుకున్న తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కన్నా కూడా కాస్త తక్కువగా, పావు కప్పు కన్నా కూడా కాస్త ఎక్కువగా బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం తురిమి తీసుకున్నాను. మీరు బెల్లంకి బదులుగా పంచదారని కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత మంటని కాస్త లో ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు అంతా కలిపేయండి. వేడి కాస్త బెల్లానికి తగిలిందనుకోండి బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అంతా కలిపేటప్పుడు ఈవెన్గా కలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోండి. బెల్లం ఉండలుండలుగా కాకుండా ఆల్రెడీ తురిమేసుకున్నది కాబట్టి ఈ పౌడర్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోండి. బెల్లం, పెసరపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్, నువ్వులు అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. పూర్తిగా చల్లారైన తర్వాత మీరు ఈ పౌడర్ మొత్తాన్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు కొద్దిగా నెయ్యి వేసుకుంటూనో లేదా కొద్దిగా పాలు వేసుకుంటూనో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా లడ్డూలు చుట్టేసేయచ్చు. నెయ్యి అసలు ఇష్టపడని పిల్లల కోసం కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డూలు చుట్టేసేయండి. నేనైతే అన్నీ ఒకేసారి చుట్టేసాను. ఫస్ట్ నెయ్యితో చుట్టాను మీకు చూపించడం కోసం. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పెట్టేసి గార్నిష్ చేసేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ కాలం పిల్లలు తినే జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా పెరగాలి అంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ రెసిపీస్ తప్పకుండా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో మా పిల్లలకి నెయ్యి ఎక్కువగా ఇష్టం ఉండదు. సో అందుకోసం నేను పాలు పోసేసి చిన్న లడ్డూలాగా చుట్టేస్తున్నాను. పాలు పోసి చుట్టిన ఈ లడ్డూలు 3 లేదా 4 రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత పాడైపోతాయి. సో అందుకోసం మీరు పిండిని స్టోర్ చేసుకొని కొద్దిగా నెయ్యిని కానీ లేదా పాలను పోసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకోవడమే బెటర్. పాలు ఎక్కువగా పట్టవు, చాలా తక్కువగా పడతాయి. చూసుకుంటూ యాడ్ చేసుకోండి. అంతే సింపుల్గా నెయ్యితో అయినా పాలతో అయినా ఈజీగా లడ్డూలు చుట్టేయచ్చు. పాకం పట్టే పని లేదు. రెండింటికి డిఫరెన్స్ చూడండి. మొదటిది నెయ్యితో చుట్టినది, రెండవది పాలతో చుట్టినది. ఎంత ఈజీగా అయిపోతుందో రెసిపీ. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టు పెసరపప్పులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది. పిల్లలు బలంగా దృఢంగా ఎదగడానికి చాలా మంచి ఫుడ్ రెసిపీ ఇది. ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పని కూడా లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నంత యమ్మీగా ఉంది లడ్డు. అండ్ నేను వేసిన స్వీట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఏమాత్రం ఎక్కువ అలాగే తక్కువగా అనిపించలేదు. లడ్డు కూడా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియం టెక్స్చర్లో అద్రిపోయింది కమ్మని పెసరపప్పు స్మెల్తో. ఇక ఇంకెందుకు లేటు, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ మరి.